హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి సోషల్ ఈరోజు డే 14 మార్నింగ్ మన టైం టేబుల్ ప్రకారం 14వ డే మార్నింగ్ అడవులు 7th క్లాస్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో అడవులు అనే చాప్టర్ మరియు 8వ తరగతి జాగ్రఫీలో సెమిస్టర్ 1 నుంచి 3 చాప్టర్ల గురించి ఈరోజు బిట్లు 60+ సోషల్ బిట్స్ అనేది తయారు చేయడం జరిగింది. ముందుగా 7వ తరగతి సెమిస్టర్ 1లో ఉన్న అడవులు అనే పాఠ్యభాగానికి సంబంధించి తయారు చేసిన 25 బిట్లని ముందు క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆ తర్వాత 8th క్లాస్ జాగ్రఫీ మొత్తం సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ మొత్తం బిట్స్ కూడా వివరిస్తాను. ఇంకా ఇలానే మరిన్ని బిట్స్ కోసం, డిఎస్సి బిట్స్ కోసం షార్ట్స్ వీడియోస్ మన ఛానల్ అయితే నిరంతరం అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా డిఎస్సి బిట్స్ అయితే చాలా వరకు ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా మనమైతే అడవులు అనే కాన్సెప్ట్ మీద ముందుగా బిట్లు చూద్దాం. 7వ తరగతి సెమిస్టర్ 1 నుంచి 1వది, ప్రపంచంలో ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా విభజించిన శీతోష్ణ స్థితి మండలాలు ఎన్ని? 5, 6, 7, 9. 2వది, ఇది ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. టైగా, స్టెప్పీలు, మధ్యధరా శీతోష్ణ స్థితి సవన్నాలు. నెక్స్ట్ బిట్ మూడవది, కెన్యా క్రింది ఏ శీతోష్ణ స్థితికి ఉదాహరణ? సవన్నాలు, టైగాలు, ఉష్ణమండల శీతోష్ణ స్థితి, స్టెప్పీలు. 4వది, ఈ శీతోష్ణ స్థితిలో గల దట్టమైన అడవులను సెల్వాలు అంటారు. సవన్నాలు, టైగాలు, మధ్యధరా శీతోష్ణ స్థితి, భూమధ్యరేఖ ప్రాంతం. నెక్స్ట్ బిట్ 5వది, అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ ఏ తీరంలో మధ్యధరా శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది? తూర్పు తీరాలలో, పశ్చిమ తీరాలలో, ఉత్తర తీరాలలో, దక్షిణ తీరాలలో. 6వది, ఏ శీతోష్ణ స్థితి ప్రాంతంలో వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది? భూమధ్యరేఖ, మధ్యధరా శీతోష్ణ స్థితి, స్టెప్పీలు, సవన్నాలు. 7వది, ఉత్తర రష్యాలో ఏ శీతోష్ణ స్థితి కనబడుతుంది? టైగా, టండ్రా, సవన్నా, స్టెప్పీలు. నెక్స్ట్ బిట్ 8వది, ఏ ప్రాంతంలో ఫర్ వాణిజ్యం ముఖ్యమైన ఆకర్షణీయమైన కార్యకలాపం? టండ్రా, టైగా, స్టెప్పీలు, సవన్నాలు. 9వది, శీతోష్ణ స్థితి, వర్షపాతము, నేల రకము అనే అంశాల ఆధారంగా అడవులు ఎన్ని రకాలు? 4, 3, 5, 6. నెక్స్ట్ బిట్ 10వది, పొన్న, బొడ్డు పొన్న. వృక్షాలు క్రింది ఏ అడవుల్లో పెరుగుతాయి? పొద లేదా ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు, ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ బిట్ 11వది, ఆకురాల్చు అడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ, 50 నుంచి 100 సెంటీమీటర్లు, 70 నుంచి 200 సెంటీమీటర్లు, 100 నుంచి 200 సెంటీమీటర్లు. 12వది, సింహపు తోక కోతి ఏ అడవుల్లో కనిపిస్తుంది? పర్వత ప్రాంత అడవులు, మడ అడవులు, ఆకురాల్చే అడవులు, సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ 13వది, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు? సతత హరిత అరణ్యాలు, పర్వత ప్రాంత అడవులు, మడ అడవులు, ఆకురాల్చు అడవులు. 14వది, ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించిన అడవులు భారతదేశంలో? ముళ్ళ అడవులు, పర్వత ప్రాంత అడవులు, ఆకురాల్చే అడవులు, సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ 15వది, ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 24వ స్థానం, 56వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం. 16వది, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33% అడవులుగా ఉండాలి. అయితే కొండ ప్రాంతాల్లో ఎంత శాతం విస్తీర్ణం గల భూమి అడవులుగా ఉండాలి? 20%, 40%, 60%, 80%. 17వది, మన దేశంలో విస్తీర్ణ పరంగా తక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రం ఏది? హర్యానా, పంజాబ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్. 18వది, భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రాలో పూర్వపు జిల్లాల ప్రకారం క్రింది ఏ జిల్లా అడవుల సాంద్రత రీత్యా మొదటి స్థానంలో కలదు? వైఎస్ఆర్ కడప, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం. 19వది, ఆంధ్రప్రదేశ్లో అడవులను ప్రధానంగా వర్షపాతము, వాతావరణము, నేలల రకం ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? 3, 4, 5, 6. 20వది, శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం ఏ జిల్లాలో కలదు? కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. లంకమల్లేశ్వర అభయారణ్యం. నెక్స్ట్ బిట్ 21వది, శుష్క ఆకురాల్చు అడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం దగ్గర పెరుగుతాయి? 125 నుంచి 200 సెంటీమీటర్లు, 75 నుంచి 100 సెంటీమీటర్లు, 75 సెంటీమీటర్ల కంటే తక్కువ, 50 నుంచి 75 సెంటీమీటర్లు. 22వది, పత్రితీగ, బలబండి తీగ వంటి చెట్లు ఆంధ్రాలో క్రింది ఏ రకం అడవుల్లో పెరుగును? చిట్టడవులు, శుష్క ఆకురాల్చు అడవులు, మడ అడవులు, తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. 23వది, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు విస్తరించిన అడవులు? శుష్క ఆకురాల్చు, తేమతో కూడిన ఆకురాల్చు,
చిట్టడవులు, టైడల్ అడవులు. 24వది ఆంధ్రప్రదేశ్లో గల జాతీయ ఉద్యానవనాలు ఎన్ని? 3, 13, 7, 9. 25 అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో జరిగింది? 1952, 1986, 1980, 2006. ఈ 25 బిట్లు కూడా ఓన్లీ 7వ తరగతి సోషల్ సెమిస్టర్ 1లో అడవులు అనే పాఠ్యభాగానికి సంబంధించినవే. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్ చూద్దాం. తర్వాత 8వ తరగతి జాగ్రఫీ సెమిస్టర్ 1లో మొదటి 3 పాఠాల గురించి చెప్తాను. ఇక ఆన్సర్ చూద్దాం. 1వది ప్రపంచంలో ఉష్ణోగ్రత, అవపాతం ఆధారంగా విభజించిన శీతోష్ణ స్థితి మండలాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 7 మండలాలుగా విభజించారు. 2వది ఇది ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ ఏ టైగా. టైగా అనేది ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. నెక్స్ట్ బిట్ 3వది కెన్యా క్రింది ఏ శీతోష్ణ స్థితికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ సవర్ణాలు. సవర్ణాలకు సంబంధించిన శీతోష్ణ స్థితి కెన్యా ప్రాంతంలో ఉంది. 4వది ఈ శీతోష్ణ స్థితిలో గల దట్టమైన అడవులను సెల్వాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ డి భూమధ్య రేఖ ప్రాంతం లేదా ఉష్ణ మండల శీతోష్ణ స్థితి ప్రాంతం. ఇక్కడే దట్టమైన అడవులను సెల్వాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 5వది అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ ఏ తీరాలలో మధ్యధరా శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ తీరాల్లో. అంటార్కిటికా ఖండం మినహా మిగతా అన్ని ఖండాల్లోని పశ్చిమ తీరాల్లో ఎక్కువగా మధ్యధరా శీతోష్ణ స్థితి ఉంది. 6వది ఏ శీతోష్ణ స్థితి ప్రాంతంలో వృక్షజాలం విశాల పత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యధరా శీతోష్ణ స్థితి. ఇక్కడ వృక్షజాలం విశాల పత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. 7వది ఉత్తర రష్యాలో ఏ శీతోష్ణ స్థితి కనబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి టండ్రా. ఉత్తర రష్యాలో టండ్రా శీతోష్ణ స్థితి కనబడుతుంది. నెక్స్ట్ బిట్ 8వది ఏ ప్రాంతంలో ఫర్ వాణిజ్యం ముఖ్యమైన ఆకర్షణీయమైన కార్యకలాపము? ఆన్సర్ ఆప్షన్ బి టైగా. టైగా ప్రాంతంలో ఫర్ వాణిజ్యం కనబడుతుంది, ఎక్కువగా ఫ్రాన్స్. 9వది శీతోష్ణ స్థితి వర్షపాతము నేల రకము అనే అంశాల ఆధారంగా అడవులు ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ సి 5. అడవులు అనేవి 5 రకాలు. 10వది పొన్న, బొడ్డు పొన్న వృక్షాలు క్రింది ఏ అడవులలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి మడ అడవులు. మడ అడవుల్లో ఈ పొన్న, బొడ్డు పొన్న, సుందరి అనే వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ 11వది ఆకురాల్చు అడవులు ఎన్ని సెంటీమీటర్లు వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 70 నుంచి 200. ఆకురాల్చు అడవులు 70 నుంచి 200 సెంటీమీటర్ వర్షపాతంలో ఉన్నాయి. 12 సింహపు తోక కోతి ఏ అడవుల్లో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి సతత హరిత అరణ్యాలు. సతత హరిత అరణ్యాలు ఈ సింహపు తోక కోతి అనే జీవి కనిపిస్తుంది. 13 ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు? ఆన్సర్ ఆప్షన్ ఏ సతత హరిత అరణ్యాలు. ఈశాన్య రాష్ట్రాల్లో కేరళ ప్రాంతంలో హిమాలయాలు ఎక్కువగా సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. 14వది ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించిన అడవులు భారతదేశంలో ఏవి అంటే? ఆన్సర్ ఆప్షన్ సి ఆకురాల్చే అడవులు. ద్వీపకల్ప పీఠభూమిలో ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉన్నాయి. 15వది ప్రపంచంలో అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి 10వ స్థానంలో ఉంది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానం. 16వది జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33% అడవులుగా ఉండాలి. అయితే కొండ ప్రాంతాల్లో ఎంత శాతం విస్తీర్ణం గల భూమి అడవులుగా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 60%. 60% కొండ ప్రాంతాల్లో భూమి అడవులుగా ఉండాలి. అదే మైదానాల్లో అయితే 20% ఉండాలి. ఓవరాల్గా భూభాగం అయితే 33% ఉండాలి అటవీ విధానం ప్రకారం. నెక్స్ట్ 17వది మన దేశంలో విస్తీర్ణ పరంగా తక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా. మన దేశంలో హర్యానా తక్కువ విస్తీర్ణం కలిగిన అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ అయితే ఎక్కువ విస్తీర్ణం కలిగింది అయితే మధ్యప్రదేశ్ ఉంది. 18వది భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రాలో పూర్వపు జిల్లాల ప్రకారం క్రింది ఏ జిల్లా అడవుల సాంద్రత రీత్యా మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. విశాఖపట్నం సాంద్రత రీత్యా మొదటి స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా సాంద్రత రీత్యా మరియు అటవీ ప్రాంతం రీత్యా కూడా చివరి స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. నెక్స్ట్ బిట్ 19వది ఆంధ్రప్రదేశ్లో అడవులను ప్రధానంగా వర్షపాతము, వాతావరణము, నేలల రకము ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి 4. ఆంధ్రప్రదేశ్లో అడవులను అయితే 4 రకాలుగా విభజించారు. 20వది శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ కడప. కడపలో గల శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కొన్ని జీవులను అంతర్జాతీయ సంస్థ గుర్తించబడింది. 21వది శుష్క ఆకురాల్చు అడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం దగ్గర పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి 75 నుంచి 100. శుష్క ఆకురాల్చు అడవులు 75 నుంచి 100 సెంటీమీటర్లు. 22 పత్రి తీగ, బలబండి తీగ వంటి చెట్లు ఆంధ్రాలో క్రింది ఏ రకం అడవుల్లో పెరుగును? ఆన్సర్ ఆప్షన్ సి మడ అడవులు. పత్రి తీగ, బలబండి తీగ కూడా మడ అడవుల్లోనే పెరుగుతాయి ఆంధ్రాలో. 23వది శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవులు?
ఆన్సర్ ఆప్షన్ బి తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో గల ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించిన అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. 24వది ఆంధ్రప్రదేశ్లో గల జాతీయ ఉద్యానవనాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 3. జాతీయ ఉద్యానవనాలు అయితే 3, వన్యప్రాణ అభయారణ్యాలు అయితే 13 ఉన్నాయి. 25వది అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి 2006. అటవీ హక్కుల చట్టం 2006లో జరిగింది. ఇవి ఫ్రెండ్స్ 7వ తరగతి సెమిస్టర్ 1 సోషల్కి సంబంధించి అడవులు అనే పాఠ్య భాగానికి సంబంధించి 25 బిట్లు. ఇంకా 8th క్లాస్ జాగ్రఫీ వనరులు 1వ పాఠము, 2వ పాఠం భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, 3వ పాఠం ఖనిజ శక్తి వనరులు. ఈ 3 పాఠాలకు సంబంధించి బిట్లు ఆల్రెడీ నేను తయారు చేసినవి 50 వరకు ఉన్నాయి. ఆ బిట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. వాటి కోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియోల యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అవి ఆల్రెడీ ఇంతకుముందు 5 నెలల క్రితమే అప్లోడ్ చేయడం జరిగింది. అవి మరలా తయారు చేసిన ఆ బిట్లే దొరుకుతాయి కాబట్టి అవి డైరెక్ట్గా ఆ బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చదివిన దానికి న్యాయం అవుతుంది. అందుకనే వాటి యొక్క వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే అక్కడ ఉన్న 50 బిట్లు, ఇక్కడ 25 బిట్లు, మొత్తం 75 బిట్లు ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ డిఎస్సి సోషల్ అడవులు 7వ తరగతి సెమిస్టర్ 1 ప్లస్ 8th క్లాస్ జాగ్రఫీ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్లు కూడా అప్లోడ్ చేయడం జరిగినట్లే. ఇది డే 14 మార్నింగ్ యొక్క షెడ్యూల్. ఇలానే డే 14 ఈవినింగ్, అలా నెక్స్ట్ కూడా వాట్సాప్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో కూడా ఈ రోజు ఏ వీడియో ఏ షెడ్యూల్ ప్రకారం అవుతుందనేది కూడా పెట్టడం జరిగింది. అది కూడా చూస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఏ రోజు ఏ ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోలు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.